ఈశ్వర. ఈశ్వర అనే పదానికి అర్థం సర్వాధిపతి, సర్వనాయకుడు లేదా ఆజ్ఞాపరుడు. ఈశ్వర అనగా సమస్త సృష్టి స్థితి లయలను తన నియంత్రణలో ఉంచి నిర్వహించే సర్వశక్తిమంతుడు. తత్వ విచారణలో ఈ నామం విష్ణువు యొక్క ఆజ్ఞాశక్తిని, నియంత్రణాశక్తిని సూచిస్తుంది. ఆయన చిత్తమే సృష్టికి మూలమైన కార్యంగా మారుతుంది. జగత్తులో జరిగే ప్రతి చర్య, ప్రతి మార్పు, ప్రతి నియమము ఆయన సంకల్పానుసారంగా నడుస్తుంది. ఈశ్వరతత్వం అనేది జడ ప్రకృతికి ప్రతిస్పందించే చైతన్య శక్తిగా ఉంటుంది. శ్రీ ఆదిశంకరులు సర్వశక్తిమతాయ ఈశ్వర అన్నారు. అనగా ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన ఈశ్వరుడు అని అర్థం. ఈశ్వర నామస్మరణ మనకు ఆత్మనివేదన భావనను, భగవద్ అనుసంధానాన్ని పెంచుతుంది.